శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో తులారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్య భగవానుడు అంగారకుడి యొక్క అనుకూలత ఉంది, ఇక బుధుడి యొక్క అనుకూలత కూడాను ఉంది, గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది, శనీశ్వరుడు 6వ స్థానంలో ఉన్నాడు, శని భగవానుడి యొక్క అనుకూలత కూడాను ఉంది, రాహువు ప్రతికూలంగా ఉన్నాడు, కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, కేతువు యొక్క అనుకూలత కూడాను ఉంది. తులారాశి వారికి ఈ పక్షము బాగా కలిసి వస్తుంది. ఇండైరెక్ట్గా ఈ గ్రహస్థితి మూలకంగా మనకేం తెలుస్తుంది అనంటే, మీరు కొంత కష్టపడినట్టయితే, మీరు ఎఫర్ట్స్ పెట్టి పనులు చేసినట్టయితే 200% మీకు సత్ఫలితాలు కలిగే అవకాశం బాగా ఉంది అనేటువంటి విషయం మనకిక్కడ ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. ముఖ్యంగా పూర్వంతో పోల్చినట్టయితే మీకు మంచి సమయము ఈ పక్షం. గురువు భాగ్యస్థానంలోకి వచ్చాడు, గురువు యొక్క అనుకూలత ఉంది. కాదంటే కొంత దగ్గరి వాళ్ళతో, అంటే తృతీయాధిపతి షష్ఠమాధిపతి అయినాడు, అలాంటి గురువు 9వ స్థానంలో ఉన్నాడు గనక మీరు దగ్గర వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులకు మూలకంగా మీకు లాభం కూడాను ఈ పక్షంలో చేతికి అందే అవకాశం బాగా కనబడుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. మీ విషయంలోనే కానివ్వండి, మీ పిల్లల విషయంలోనే కానివ్వండి, వివాహాది శుభకార్యాల ప్రయత్నం మీకు సఫలీకృతమవుతుంది. ఇక చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షంలో ఉద్యోగం లభించే అవకాశము 100% కనబడుతుంది. మీ వైపు నుంచి కొంత ఇంటర్వ్యూస్కు ప్రిపేర్ కావడము, ఏకాగ్రతతో ప్రయత్నాలు చేయడము, ఇవి చేసినట్టయితే మీకు ఇంకా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి పూర్వంతో పోల్చినట్టయితే ఈ పక్షంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు. కొత్త వస్తువులను కొనడము, కొత్త ప్రాపర్టీస్ కొనడము, వాహనాల పైన వెచ్చించడము, ఇలాంటివి మీరు ఈ పక్షంలో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో చాలా సంతృప్తి ఉంటుంది. పక్క ఉద్యోగస్తులే కానివ్వండి, క్లయింట్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీకు అనుకూలంగా ఉంటారు. మీ యొక్క పనితనాన్ని వాళ్ళు గుర్తిస్తారు. తద్వారా మీకు ఇంక్రిమెంట్ కానివ్వండి, పొజిషన్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీకు ఆఫీసులో వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతోషంతో ఉంటారు. అన్ని పనులను కూడాను ఉత్సాహంతో స్వీకరిస్తారు. ఇక ప్రత్యేకంగా తులారాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే ఈ పక్షము వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం వాళ్ళకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. చిన్న మోతాదులో వాళ్ళు ఏవైనా కూడా బిజినెస్ కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి పెట్టాలి అనేటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి స్త్రీలకు ఈ పక్షము బాగా అనుకూలమైనటువంటి దినము. కాబట్టి వాళ్ళు కొంత ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే ముఖ్యంగా విద్యార్థులకు ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. మధ్యన కొంత అశ్రద్ధకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు మట్టుకు ఈ పక్షం లోపల కొంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాలి. కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరం ఈ పక్షం లోపల. రాహు 5వ స్థానంలో ఉన్నాడు. మనసు అటు ఇటు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల విషయం లోపల. కానీ ఫలితం మట్టుకు 100% అనుకూలంగానే ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ఇంకా మీరు ఏకాగ్రతతో ఆ చదువుపై మనస్సు నిలిపినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. వివాహాది శుభకార్యాలు చేస్తారు ఈ పక్షంలో. ఈ విధంగా తులారాశి వారికి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఈ పక్షంలో కలగబోతున్నాయి. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రాహువు ప్రతికూలంగా ఉన్నాడు ఈ పక్షం లోపల. రాహు ప్రీత్యర్థమై మీరు పరిహారం చేసుకోండి. రాహువు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి.
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి. తద్వారా మీ లోపల ఏకాగ్రత ఏర్పడుతుంది, స్కిల్ పెరుగుతుంది. ఒక పని లోపల మీకు లోతైనటువంటి విశ్లేషణ అనేటువంటిది అమ్మవారి మూలకంగా కలుగుతుంది. అది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్లకు అందరికి కూడాను ఉపయోగపడుతుంది. కాబట్టి అమ్మవారిని దర్శించుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.